మంత్రి నారా లోకేష్ మాట ఇచ్చారంటే పని జరిగిపోయినట్లే. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక బాధ్యత తీసుకున్న లోకేష్ విజయవంతంగా చికిత్స పూర్తి చేశారు. చిట్టి తల్లి పునర్విక మృత్యుంజయురాలిగా నిలిచింది. 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ చేయడంతో చిన్నారి పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది. స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ, వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి నుంచి విముక్తి లభించింది. మంత్రి లోకేష్ చొరవ తీసుకుని దగ్గరుండి పాపకు చికిత్స చేయించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్విక కోలుకోవాలంటే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ కావలసిన సమయంలో ప్రజలు పెద్ద మనసుతో క్రౌడ్ ఫండింగ్ చేసి 10 కోట్లు ఇచ్చారు. మిగిలిన 6 కోట్లు ఎలా సమకూర్చుకోవాలా అని ఆందోళనలో ఉన్న పేరెంట్స్ కి మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. నేనున్నానంటూ అండగా నిలిచారు. చిన్నారి పునర్విక చికిత్స కోసం అవసరమైన 6 కోట్లు నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చారు. మాట ఇవ్వడంతో ఆగిపోలేదు. వ్యక్తిగతంగా విదేశాల నుంచి సాధ్యమైనంత త్వరగా ఇంజెక్షన్ తెప్పించి ట్రీట్మెంట్ చేయించారు. పాపకు ఇంజెక్షన్ చేయటం పూర్తయిందనే వార్తని సోషల్ మీడియాలో పంచుకున్న లోకేష్ చిట్టి తల్లి నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. ఈ చర్యతో మానవత్వానికి, మంచితనానికి నిలువెత్తు రూపంలో నిలిచారు. రాజకీయాలంటే అధికార దాహం, అక్రమ సంపాదన కాదు, ప్రజాసేవ, కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడమని చేతల్లో చేసి చూపిస్తున్న నాయకుడు నారా లోకేష్. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా అన్నా అని పిలిస్తే వెంటనే పలికే ఆపద్బాంధవుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. కష్టం వచ్చిందని ఆన్లైన్లో ట్యాగ్ చేస్తే లోకేష్ టీం రంగంలోకి దిగిపోతుంది. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని ఆదుకున్నా, ప్రత్యర్థి పార్టీ కార్యకర్త ఆపదలో ఉన్నానంటే ఆపన్న హస్తం అందించినా, సొంత పార్టీలో కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నా అది రాజకీయం కాదు, సాటి మనుషులకు తన వంతు సాయం చేసే మంచి మనసు. అవసరంలో ఉన్నవారికి కాదనకుండా చేయూత అందిస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు లోకేష్. ఒక చిన్నారికి నిండు నూరేళ్ల ఆయుష్ పోసేందుకు కృషి చేసిన లోకేష్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేయటమే మనవంతుగా చేయగలిగిన సాయం. లోకేష్ తో పాటు క్రౌడ్ ఫండింగ్ కోసం తలో చెయ్యి వేసిన వారందరికీ ఆ చిన్నారి తరపున, ఆమె తల్లిదండ్రుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు.